మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా అరగొండలోని ప్రసిద్ధ శ్రీ అద్దగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పాలిక బండలి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు, పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని ఆలయ పాలక వర్గం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి బోర్డు చైర్మన్ గా నియమితులైన ఏ రఘు మాట్లాడుతూ, తనను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, పూతలపట్టు నియోజకవర్గ కూటమి నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటలకు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. జై శ్రీరామ్. అద్దగిరి వీరాంజనేయ స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవము ప్రారంభమవుతున్నది. రేపు అనగా 6వ తారీఖు 1 గంట 12-1 గంట మధ్యలో ప్రమాణోత్సవం జరుగుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోదీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన కలిగిరి మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే గారు, పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారికి, క్లస్టర్లకు, కూటమి నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఈ నిరంజన్ మహల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పైమాగం దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఒక మాల వేసి అక్కడి నుంచి మనం అర్ధగిరికి వీరాంజనేయ స్వామి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. కావున అందరు భక్తులు పార్టీలకు అతీతంగా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్.